సభకు నమస్కారం. ముందుగా సభను వందే మాతరంతో ప్రారంభించుకుందాం. సుహాసిని సుమధుర భాషిని సుకదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఎవరి స్థానాల్లో వారు కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. సభలో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ఈ శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి కావలసిన నిర్ణయాలను అందరం కలిసికట్టుగా తీసుకొని ఫలవంతమైన నిర్ణయాలను చేపడుతూ ముందుగా గిరిజాల నియోజకవర్గం నుంచి ఎన్నికైన నూతన శాసనసభ్యురాలితో ప్రమాణ స్వీకరణం చేసి సభని ప్రారంభించుకుందాం. ఎల్ మంజు అను నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇటీవల కాలంలో రాష్ట్ర అభివృద్ధికి, విద్యా అభివృద్ధికి మన ప్రభుత్వం తీసుకున్న చర్యలను గౌరవ ముఖ్యమంత్రి వారు వివరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన CII పెట్టుబడుల సదస్సులో మన ప్రభుత్వం సుమారు కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడులను వివిధ సంస్థల చేత ఆకర్షించబడి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మన విశాఖపట్నం నందు తల్లువాడ ప్రాంతంలో ప్రపంచంలోనే పేరుగాంచిన గూగుల్ సంస్థలు అనే విషయాన్ని గుర్తించి వారికి కావలసిన సదుపాయాలు అన్నింటినీ వివిధ పథకాల పేర్లతో అనగా తల్లికి వందనం ద్వారా ఇంటిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నప్పటికీ వారందరికీ తలా 15,000 రూపాయలు అందించిన ప్రభుత్వం మానని చెప్పుకోవడానికి గర్వపడి, విద్యను బోధించడానికి ఇటీవల మెగా DSC ద్వారా సుమారు 16,000 టీచర్లను అపాయింట్ చేయడం జరిగింది అనే విషయాన్ని సభాముఖంగా మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా అధ్యక్ష. ఇవే కాకుండా భవిష్యత్తులో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలను అనగా పిల్లలకు పౌష్టికాహారాన్ని పెంపొందించడం కొరకు, ఇంకా పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా మానవ వనరులు పెంచాలనే ఉద్దేశంతో 8వ తరగతి స్థాయి నుంచే విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించే ఆలోచనలో మా ప్రభుత్వం కలిగి ఉందని, మాది ఒక విజన్ గల ప్రభుత్వం అని, ఇప్పటిలాగే ఎప్పటికీ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించినట్లయితే ఆ విజన్తో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి మరియు భారతదేశాన్ని తెలుపుకుంటూ చక్కటి అవకాశాన్ని కల్పించిన అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.
సమయాన్ని ప్రారంభించుకుందాం. ఎన్నో పనులు చేస్తున్నట్టుగా ఎంతో గొప్పగా చెప్పుకున్నారు అధ్యక్ష. కానీ రాష్ట్రంలో చాలా మందికి తల్లికి వందనం పథకాలకు సంబంధించి డబ్బులు పడలేదు అధ్యక్ష. వాళ్ళు ప్రతిరోజు సచివాలయాల చుట్టూ తిరుగుతూ మోకాళ్ళ చుక్కలు అడ్డిపోతున్నాయి అధ్యక్ష. దానివల్ల వాళ్ళు కాళ్ళు అవి బాధపడుతున్నాయి అధ్యక్ష. కనుక ఈ సమస్య పరిష్కారానికి త్వరగా తెలియజేస్తారని కోరుకుంటూ దీనికి ఆర్థిక శాఖ మంత్రి వారు సమాధానం చెప్పవలసిందిగా కోరుకుంటున్నారు. అధ్యక్ష, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే చూస్తే గొయ్యి అన్నట్టుగా ఉంది అధ్యక్ష. ఇంత విపత్కర పరిస్థితుల్లోని కూడా మా ముఖ్యమంత్రి గారు తల్లికి వందనం కార్యక్రమం తప్పక అందరి పిల్లలకు అందాలనే ఉద్దేశంతో ఇంటిలో ఎంతమంది ఉన్నా ప్రతి పిల్లవాడికి తల్లికి వందనం అందేలా మా ప్రభుత్వం చేస్తున్నాము అధ్యక్ష. దీనికోసం ప్రతి సంవత్సరం సుమారు 6 చిన్న చిన్న లోటుపాట్లు పొరపాట్లు అనేవి సాధారణ అధ్యక్ష. దీనిలో భాగంగా కొంతమందికి పడలేదని మాకు విషయం అందింది అధ్యక్ష. దీనికి గల కారణాలను తెలుసుకొని వీటిని సవరించుకొని అందరికీ అందేటట్టుగా మేము చేస్తున్నాము అధ్యక్ష. ప్రభుత్వం వారి మాటలు వింటుంటే ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుకొస్తుంది అధ్యక్ష. అదేమిటంటే, మేడి పండు చూడు మేడిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును అన్నట్టుగా ఉంది అధ్యక్ష. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, రీసెంట్గా మా నియోజకవర్గంలో ఒక పాఠశాలకు వెళ్ళి విచారిస్తే అక్కడ చాలామంది పిల్లలకు చదవడం రాయడం ఇంకా రాలేదు అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలనుకుంటుందో వాళ్ళ మాటల్లోనే తెలుసుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష. పిల్లల విద్యా ప్రమాణాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను మార్చాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తుంది అధ్యక్ష. అందులో భాగంగా ప్రతి ఉపాధ్యాయులను సెలెక్ట్ చేసి ఇతర దేశాలకు పంపించే వినూత్న కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం అధ్యక్ష. విద్యాభివృద్ధి కొరకు ప్రతి పాఠశాలలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి 1 గంట అదనపు సమయంగా విద్యాశక్తి కార్యక్రమం ద్వారా చెన్నై యూనివర్సిటీ వారితో ఒప్పందం కుదుర్చుకొని మినిమం బేసిక్స్ నేర్పే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం అధ్యక్ష. అభివృద్ధి పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం అని చెప్తున్నాను అధ్యక్ష. పిల్లల ప్రగతిని తల్లిదండ్రులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో సంవత్సరానికి 2 సార్లు మెగా పేరెంట్స్ డే ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. దీని ద్వారా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి పిల్లల విద్యాభివృద్ధికి పాఠశాల విద్యా అభివృద్ధికి తోడ్పడతారని తగిన నిర్ణయాలు తీసుకుంటారని సరైన వేదికగా భావిస్తున్నాను అధ్యక్ష. ఇంకా అధ్యక్ష, ఇటీవల కాలంలో బాధ్యత కాదని చెప్తున్నాను అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని తిడుతూ ఉండకుండా ప్రతిపక్షం వాళ్ళు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళందరినీ మన పిల్లలుగా భావించి వారి అభివృద్ధికి పాటుపడితే మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దగలమని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను అధ్యక్ష. అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెబుతుంది. అయితే రాష్ట్రంలో ఇప్పటికీ చాలా మంది పిల్లలు పౌష్టిక ఆహార సమస్యల వల్ల చాలా బలహీనంగా ఉన్నారు. దానివల్ల వారు సరైన విద్యను అందుకోలేకపోతున్నారు. కావున ఈ పౌష్టిక ఆహార సమస్య నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో సభాముఖంగా తెలియజేయాలని కోరుకుంటున్నాను అన్నారు పెద్దలు అధ్యక్ష. దానికోసం మేము చాలా చర్యలు తీసుకుంటున్నాం. పిల్లలు అనారోగ్యంతో ఉండకూడదని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని పథకాన్ని అమలు చేశాం. దానిలో భాగంగా సన్న బియ్యంతో ఆ భోజనాన్ని చాలా రుచిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండేవాళ్ళం కాబట్టి బ్లడ్ టెస్ట్ చేయిస్తూ బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఐరన్ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నాం. 6 నెలలకి ఒకసారి డివార్మింగ్ డే చేస్తూ డివార్మింగ్ టాబ్లెట్లు కూడా పంపిణీ చేస్తున్నాం అధ్యక్ష. దీనిలో భాగంగా రోజు తప్పించి రోజు రాగి జావా చెక్కి ప్రతిరోజు గుడ్డు ఇస్తున్నామని తెలియజేస్తున్నాను అధ్యక్ష.
ప్రతి 3వ శనివారం స్వచ్ఛ పాఠశాల అనే కార్యక్రమంలో హ్యాండ్ వాష్ కార్యక్రమం పట్ల అవగాహన కలిగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆరోగ్యకరమైన పిల్లలు సమాజాభివృద్ధికి తోడ్పడతారని మేము నమ్ముతున్నాం అధ్యక్ష. అందుకే చాలా చర్యలు తీసుకుంటున్నాం. ఇంకా ఏవైనా పిల్లల ఆరోగ్యం కోసం అవసరమైన సూచనలు సలహాలు చెప్తే మా ప్రభుత్వం వాటిని ఎల్లప్పుడూ అమలు చేయడానికి సిద్ధంగా ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మన స్కూల్లో అయినా మా అసెంబ్లీలో అయినా మా మహిళల సంఖ్య ఎక్కువైనప్పటికీ మా పట్ల ఎప్పుడూ వివక్షత చూపిస్తూనే ఉన్నారు అధ్యక్ష. మన సీఎం గారు మా మహిళల కోసం ఉచిత బస్సు అనే కార్యక్రమం చేపట్టడం, మహిళ సాధికారత కోసం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పినప్పటికీ ఇప్పటికీ కూడా మన దేశంలో ఆడబిడ్డలకు రక్షణ మరియు సాధికారత లేదని మేము ప్రతిపక్షంగా ప్రశ్నిస్తున్నాం. దీనికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటో సభాముఖంగా తెలియజేస్తారని కోరుకుంటున్నాం. మంత్రి గారు దీనికి మీ సమాధానం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. అధ్యక్ష, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు పెద్దలు. దీనికోసం మా ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతుంది అధ్యక్ష. ఆడబిడ్డల సంరక్షణ కొరకు మా పాఠశాలలో నాంది ఫౌండేషన్ సహకారంతో ఆడపిల్లలకు గేమ్స్ పట్ల అవగాహన కల్పించి సమాజంలో పురుషులతో సమానంగా కలిసి పోటీ పడాలనే ఉద్దేశంతో కరాటే అనే అవగాహన కల్పిస్తూ ఆపత్కర సమయాల్లో రక్షణ పొందాలనే తగిన శిక్షను కరాటే రూపంలో అందిస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నాను అధ్యక్ష. అలాగే సుదూర ప్రాంతాల నుండి వచ్చిన పిల్లలకు గతంలో సైకిళ్లు పంపిణీ చేసిన ప్రభుత్వం మాది అధ్యక్ష. ఇప్పుడు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి చాలా సౌకర్యాలను అందిస్తున్నామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక మా నియోజకవర్గంలో పాఠశాలలో హెచ్ఎం గారు అయితే ఆడపిల్లలకు ఏదైనా అవసరమైనప్పుడు లేదా తల్లిదండ్రులకు ఆడపిల్లల అవసరం ఏదైనా అయినప్పుడు స్వయంగా తన తల్లిదండ్రులే వచ్చి తీసుకువెళ్లాలనే నిర్ణయాన్ని పెట్టి అమలు చేయడం సంతోషకరమైన విషయమని తెలుపుతున్నాను అధ్యక్ష. ఇంకా స్త్రీలు ఇబ్బంది పడకుండా పురుషులతో సమానంగా కలిసి ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఫ్రీ బస్సులు మరియు ఆర్థికంగా బలోపేతం చెందాలనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలు పెట్టి అతి తక్కువ వడ్డీతో ఆర్థిక సహాయం అందిస్తున్న ప్రభుత్వం మాది అధ్యక్ష. ఇంకా మీరు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి ఆడదంటే అబల కాదు సబల అని, ఆదిశక్తి అని, పరాశక్తి అని నిరూపిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎప్పుడు చూసినా చదువు చదువు అంటూ ఉంటే పంచాయతీ అధ్యక్ష. అప్పుడప్పుడైనా కల్చరల్ మరియు గేమ్స్ సంబంధించిన విద్యార్థులపై ఏమైనా దృష్టి పెడుతున్నారా అధ్యక్ష? ఇవి లేకపోవడం వల్ల పిల్లలు స్థూలకాయంతో సెల్ ఫోన్లకు బందీలై సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష. ఇది అంత మాత్రం ఆమోదయోగ్యమైన విషయం కాదు అధ్యక్ష. కావున పిల్లల పట్ల క్రీడలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు, శిక్షణకు ఏమైనా చర్యలు తీసుకుంటుందా అధ్యక్ష? దీనిపై ప్రభుత్వం నిర్ణయం ఏమిటనేది నా ప్రశ్న అధ్యక్ష. సాంస్కృతిక క్రీడా మంత్రి గారు దీనికి మీ సమాధానం. అధ్యక్ష, పిల్లలు సంస్కృతి మరియు గేమ్స్ విషయంలో మా ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుందని చెప్పడానికి ఒక మంత్రిగా చాలా సంతోషిస్తున్నాను. అది ఎలా అంటారా, పిల్లలకు గేమ్స్ పట్ల అవగాహన కల్పించడానికి సరైన తర్ఫీదు ఇవ్వబడిన పాఠశాలలో పిల్లల సంఖ్యను ఆధారంగా తీసుకొని ప్రతి స్కూల్లో ఒక పీడీ మాస్టర్ను పెట్టాము. అలాగే తమ రోజువారీ టైం టేబుల్లో ప్రతి తరగతి వారంలో కనీసం 2 పీరియడ్లు గేమ్స్ సంబంధించిన ఉండేటట్టు ఏర్పాటు చేశాము. మరియు స్కూల్ మొత్తానికి వారంలో ఏదో ఒక రోజు 2 కంటిన్యూస్ పీరియడ్ మాస్ డ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలు స్కూల్ లెవెల్, మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, కాన్స్టిట్యూషన్ లెవెల్, స్టేట్ లెవెల్ గేమ్స్ నిర్వహించడం, వాళ్ళ టాలెంట్ గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాం. కేవలం
విద్యార్థుల కోసమే కాకుండా ఈ మా ప్రభుత్వం ఉపాధ్యాయులకు కూడా దృఢంగా ఉండడానికి ఉద్దేశంతో వారి క్రీడా గేమ్స్ నిర్వహించడానికి అనుకోవడం మా ప్రభుత్వం చేసిన ఒక మంచి కార్యక్రమం తెలియజేసుకుంటాం అధ్యక్ష. మేల్స్ టీచర్స్ కు క్రికెట్, ఫీమేల్స్ టీచర్స్ కు త్రోబాల్ అతి త్వరలో నిర్ణయిస్తామని మా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయంతో గర్వపడుతూ చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, కేవలం గేమ్సే కాకుండా సాంస్కృతిక కార్యక్రమంలో కోసం వివిధ దినోత్సవాలను నిర్వహిస్తూ ప్రతి శనివారం నో బ్యాగ్ డే నిర్వహిస్తున్నాం అధ్యక్ష. జనవరి 27న ఫెస్ట్ పాఠశాలలో నిర్వహించి అదేవిధంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను యథావిధిగా పాఠశాలలో తయారు చేయబోతున్నాం అధ్యక్ష. చెప్పడానికి గర్వపడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, వీటితో పాటు యోగా, కరాటే శిక్షణలు కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా పిల్లలకి ఇంకా ఏమైనా కావాలంటే చెప్పమని అధ్యక్ష, చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, పరిగెట్టి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడమే మిన్న అన్నారు పెద్దలు. దీని అర్థం ఏంటంటే అధ్యక్ష, మేము తాబేలు లాంటి వాళ్ళం, కుందేలు లాంటి వాళ్ళం కాదు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నారు అనేది మా ప్రభుత్వం విధానం. ఈ విధానంతో విద్యార్థులు అభివృద్ధి చేయడానికి కృతజ్ఞతతో ఉన్నామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. విద్య పట్ల ప్రభుత్వం వారి చిత్తశుద్ధి చూస్తుంటే పేరు గొప్ప ఊరి దెబ్బలా ఉంది అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నామని చెప్పినప్పటికీ ప్రభుత్వాల్లో వసతులు చూస్తే నీటి సదుపాయం సరిగ్గా లేదు, టాయిలెట్లు సక్రమంగా పనిచేయట్లేదు, బంచీలు సరైనవి లేవు. వీటి ఏర్పాటు కోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో సభాముఖంగా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. విద్యాశాఖ మంత్రి గారు, దీనికి మీరు సమాధానం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. చేయి కలిపితేనే చప్పుడు వస్తుంది అధ్యక్ష. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చాలా ఖర్చు పెడుతున్నప్పటికీ వాటి సంరక్షణ విషయంలో విద్యార్థులు అందరూ భారత రాజ్యాంగంలో పేర్కొన్న విధుల్లో ప్రభుత్వ ఆస్తులు కాపాడాలి అనే బాధ్యతను మరచి ప్రవర్తిస్తున్నారు అనే విషయం మాకు దృష్టికి వచ్చింది అధ్యక్ష. పిల్లలు వాటిని సక్రమంగా ఉపయోగించుకోకపోవడం వల్లే చాలా సమస్యలు వస్తున్నాయని మా సర్వేలో తేలింది అధ్యక్ష. ప్రతి పాఠశాలలోనూ కూడా అందరు ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది పిల్లల మెరుగు కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తూ పర్యావరణ పరిశుభ్రత, ఆరోగ్యపరమైన సంరక్షణ మరియు టాయిలెట్స్ మెయింటెనెన్స్, విద్యుద్దీకరణ విధానాలు రూపొందిస్తున్నాం అధ్యక్ష. అయినప్పటికీ పిల్లలు బాధ్యతారహితంగా వాటిని సక్రమంగా వినియోగించకపోవడం వల్ల ఇవన్నీ అవుతున్నాయి అధ్యక్ష. కాబట్టి పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది అధ్యక్ష. ఎందుకంటే దేశ భవిష్యత్తు తరగతి గోడల మధ్య నిర్మితం అవుతుందన్న కొఠారి గారి మాటలు అక్షర సత్యం అధ్యక్ష. కాబట్టి విద్యార్థుల్లో ఉన్న చెడు ప్రవర్తన తొలగించడం అనేది మన అందరి బాధ్యత అధ్యక్ష అని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ఇంతటితో ప్రశ్నోత్తర సమయం ముగిసింది. ఇప్పుడు బిల్లును ప్రవేశపెట్టుకుందాం. సభ ప్రారంభంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన విధంగా మన రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా భవిష్యత్తులో మన పౌరులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. అయితే వాటిని అందిపుచ్చుకోవడానికి కావలసిన సామర్థ్యతను పాఠశాల స్థాయి నుంచే పెంపొందించాలనే ఉద్దేశంతో విద్యార్థులందరికీ ఉచిత ల్యాప్టాప్లు అందించే బిల్లును ఈ సమావేశంలో ఆమోదించాలని సంకల్పించారు. ఆర్థిక శాఖ, ఐటీ శాఖ తరపున విద్యాశాఖ మంత్రి వారిని బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతిస్తున్నాను. అధ్యక్ష, బిల్లును ప్రవేశపెట్టాలనుకున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. బిల్లును ప్రవేశపెట్టమన్నందుకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. బిల్లు వివరాలను తెలుపుతున్నాను. బిల్లు పేరు విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్ల పంపిణీ. వ్యయం 6,000 కోట్లు. తరగతులు తీసుకున్న తరగతులు 9, 10 తరగతులకు 1,00,000 కోట్లు. 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 9, 10 తరగతులకు
దీనికి అనుకూలంగా ప్రతిపక్ష నాయకురాలు బిల్లు పఠనం తర్వాత సభ్యులు వారి అభిప్రాయాన్ని తెలియజేసి బిల్లుకు అనుకూలంగా ఓటు వేయవలసిందిగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళని కోరుకుంటున్నాను. నేను చర్చకు ప్రతిపక్ష నాయకుల వారిని ఆహ్వానిస్తున్నాను. ఇంతకు ముందే 8వ తరగతికి ముందే ట్యాబ్లు ఇచ్చాం. వాళ్ళు అవసరానికన్నా అవసరం లేని దానికి ఉపయోగించారు. ఈసారి అలా కాకుండా ఏవైనా జాగ్రత్తలు ఉంటే చెప్తారని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. విద్యామంత్రి గారిని కోరుకుంటున్నాం. అధ్యక్ష, ప్రతిపక్ష పార్టీ వారికి వచ్చిన సందేహం మాకు వచ్చింది. ఇంతకు ముందు ట్యాబ్లు ఇచ్చారు, దానిలో అవసరమైనవి కన్నా అవసరం లేనివే ఎక్కువ సైట్స్ ఓపెన్ అవుతున్నాయని మాకు సందేహం వచ్చింది అధ్యక్ష. అందుకని క్వాట్ అండ్ కోర్ టెక్నాలజీ యూజ్ చేసి మేము అవసరం ఉన్న సైట్స్ మాత్రమే ఓపెన్ అయ్యేలా చేసాం. కాబట్టి మీకు ఆ సందేహం. గౌరవ విద్యా ముఖ్యమంత్రి గారు ఆ భరోసా ఇచ్చినందుకు, విద్యాశాఖ మంత్రి గారు ఆ భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము మోజవాడి ఓటుతో ఆమోదిస్తున్నాం. బిల్లును ఆమోదించాం. ఒక్క బిల్లును ఆమోదిస్తే మేము సంతోషిస్తాం. అదేమిటంటే పాఠశాలలో విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడంలో భాగంగా ఉదయం విద్యార్థులకు అల్పాహారం పాఠశాలలోనే అందించే బిల్లును కూడా ఆమోదించవలసిందిగా సభను కోరుచున్నాం. బిల్లు పెట్టండి. బిల్లు పేరు పాఠశాల విద్యార్థులకు ఉదయం పూట పాఠశాలలోనే అల్పాహారం అందించుట. వ్యయం 10,000 కోట్లు. కోట ప్రతి విద్యార్థికి ఉదయం 3 ఇడ్లీ, సాంబార్, చట్నీ. దీనికి అనుకూలంగా ఓటు వేస్తారని ప్రతిపక్ష నాయకులని అడుగుతున్నాను. ప్రతిపక్ష నాయకులకి చర్చకు అనుమతిస్తున్నాను. అధ్యక్ష, మనం ఏమైనా పిల్లలకు భిక్షం పెడుతున్నామా? 3 ఇడ్లీలు ఏం సరిపోతాయి అధ్యక్ష? పెడితే 10 ఇడ్లీలు, చట్నీ, అప్పుడప్పుడు చికెన్ కర్రీ, బూస్ట్ పాలు పెట్టండి అధ్యక్ష. వాళ్ళు హెల్తీగా ఉంటారు అధ్యక్ష. అధ్యక్ష, పిల్లలకు కడుపు నిండా అల్పాహారం అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం. అయితే ప్రతిపక్ష నేతలు కోరినట్లు ఆ మెను అమలు చేస్తే ఆర్థిక భారంతో పాటు మెను వృధా అవుతుంది. ఒకవేళ ఎక్కువ తినే పిల్లలు ఉంటే వారికి అదనంగా మరో 3 ఇడ్లీ వడ్డించే విధంగా మొత్తం మీద సగటును ఒక విద్యార్థికి 6 ఇడ్లీలు అందించేందుకు ఈ బిల్లును సవరించాం. దయచేసి బిల్లు ఆమోదించవలసిందిగా సభను కోరుచున్నాం. ప్రతిపక్ష నాయకుల వారు దీని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, పిల్లలు ఆకలి తీర్చడానికి డబ్బుల్ని ఇంతలా లెక్క పెడతారా? ప్రభుత్వం ఇంత పిసనారిదా? మేము ఇది ఏకీభవించలేము. మేము చెప్పిన మెనూను అమలు చేస్తేనే బిల్లును ఆమోదిస్తాం. అధ్యక్ష, బిల్లులోని సాధ్యాసాధ్యాలను వివరంగా చెప్పినా తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అన్నట్లు ప్రతిపక్షం వాళ్ళు బిల్లుపై మొండు పట్టుబడుతున్నారు. బిల్లు విషయంలో మార్పు ఉండదు. దయచేసి బిల్లును ఆమోదించవలసిందిగా సభను కోరుతున్నాం. అధ్యక్ష, మీరు పడుతున్నది మొండిపట్టు కాదా? మీరు బిల్లును మార్చు అని చెప్పి సభను అవమానపరిచారు కనుక మేము ఈ సభలో ఉండలేము. మేము వాకౌట్ చేస్తున్నాము. మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. గవర్నమెంట్ డౌన్ డౌన్. సభను నిర్వధికంగా వాయిదా వేస్తున్నాం. ధన్యవాదాలు.
పేరెంట్స్ వస్తారు కదా, వాళ్ళు ఆధ్వర్యం చేద్దామని నాకు ఆలోచన వచ్చింది. హెచ్ఎం సార్ అన్నారు అప్పుడు కూడా చేద్దాం కావాలంటే మనకు సోర్స్ ఉన్నాయి కదా, సరే ఇవి మనకి రాజ్యాంగం చేయను అని చెప్పగానే ఇక మన సాయంత్రం అయిన తర్వాత నిన్న పిల్లలన్నీ ఎంపిక చేసి స్క్రిప్ట్ ఇస్తే నేను సాయంత్రానికి ఈ రూపం లేదు సార్, కానీ ఈరోజు చాలా అద్భుతం. అసలు యాక్చువల్గా పిల్లలు తిడుతుంటాను ఎక్కువ, నేను చదవట్లేదనో లేకుంటే చేయకుండా, కానీ ఈరోజు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను, చాలా బాగా చేశారు. ఈ స్ఫూర్తి ముందు ఉంటే యాక్చువల్గా మా స్కూల్ నుంచి అసెంబ్లీకి వెళ్ళాల్సిన అమ్మాయి దగ్గర త్రుట్లో తప్పిందన్నమాట. కొంచెం ఈ స్ఫూర్తి వస్తే ఇంకా వెళ్తారు మీరు. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం జనగణమంతో దీన్ని పూర్తి చేద్దాం.